హాయ్ ఎవరివన్, అవర్ కేజీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ధర్నాలగడ్డ విజయనగరంలో ఎన్టీఆర్ సర్కిల్లో ఎన్టీఆర్ సాక్షిగా డిఎస్ అభ్యర్థులు తమ యొక్క నిరసన గళాన్ని మెగా ధర్నాగా మార్చి మరి ఈరోజు సాయంత్రం అయితే చేశారు. వందలాది మంది మెగా డిఎస్ అభ్యర్థులు తమ చుట్టూ ఉన్న అనేక సమస్యలపై తమ యొక్క ఆవేదనను ఆందోళనను మెగా ధర్నా రూపంలో తెలియజేశారు. అదే సందర్భంలో అత్యధికంగా మహిళా అభ్యర్థులు ఈ ధర్నాలో పాల్గొనడం అనేది గమనార్హం. అనేక మంది డిఎస్ అభ్యర్థులంతా వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి అనేక సమస్యలపై మెగా ధర్నా రూపంలో విజయనగరంలో ఈరోజు సాయంత్రం తమ యొక్క నిరసన గళాన్ని తెలియజేయడం, ఒక పక్క ఈదురుగాలులు వేస్తున్న ఎటువంటి భయం లేకుండా గాలిని సైతం పక్కన పెట్టి తమ సమస్యలపై పోరాటాన్ని విజయనగరం జిల్లాలో మెగా డిఎస్ అభ్యర్థులందరూ కలిసికట్టుగా మూకమ్మడిగా మహిళా అభ్యర్థులు ఎక్కువ మంది పాల్గొంటూ తమ సమస్యలపై నిరసన గళాన్ని తెలియజేయడం అనేది జరిగింది. ఇందులో మహిళలు అత్యధికంగా పాల్గొనడమే ఈ ధర్నాలో ఉన్నటువంటి ప్రత్యేక అంశం. అయితే మొదటిసారిగా అనేక సమస్యలతో టెట్ కావాలంటూ, అలాగే డిఎస్సి సమయం కావాలంటూ కర్నూలు జిల్లాలో మహిళా అభ్యర్థులు ముందుగా వచ్చి ధర్నా చేయడం ద్వారా ఈ డిఎస్సి సమస్యలపై ధర్నా చేయడానికి అనేక మందికి ఒక ఊపునిచ్చిందని, ఒక రకంగా సమస్యలపై పోరాటం చేయడానికి అది మొదట ధర్నాగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో అనేక ధర్నాలు విజయవాడలో కానీ అలాగే అనేక ప్రాంతాల్లో రోజు కూడా నిరసన గళాలు ధర్నాలు అయితే జరుగుతున్నాయి. అయితే ఈ మధ్య అరకు పాడేరులో కూడా అనేక మంది మెగా డిఎస్ అభ్యర్థులు వచ్చి తమ యొక్క సమస్యలపై పోరాటం చేసి ఒక రకంగా ధర్నాకి మరింత ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరిగింది. అదే సందర్భంలో పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా అనేక మంది మెగా డిఎస్ అభ్యర్థులు బయటకు వచ్చి టెట్ కావాలంటూ, డిఎస్సికి 90 రోజుల సమయం కావాలంటూ, మరోపక్క ఒకే పేపర్ ఒకే జిల్లా అనేటటువంటి ప్రధాన అంశంగా తమ యొక్క సమస్యల మీద తమ యొక్క ఆవేదనను ఆందోళనను నిరసనల రూపంలో ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. రోజు రోజుకి ధర్నాల రూపంలో నిరసనల రూపంలో మెగా డిఎస్ అభ్యర్థులైతే తమ యొక్క ఆందోళనని ఏదో ఒక ప్రాంతంలో రోజు చేస్తూనే ఉన్నారు. మరి ధర్నాలకి పుట్టినిల్లు అటువంటిది. అలాగే అనేక విప్లవాత్మకమైన మార్పులకి నిలయమైన విజయనగరంలో ఎప్పటికప్పుడు డిఎస్ అభ్యర్థులు తమ యొక్క ఆందోళనని, తమ యొక్క ఆవేదనని, తమ సమస్యల పట్ల ఉన్నటువంటి అనేక విషయాలను ప్రభుత్వానికి తెలియజేయడం కోసం నిర్విరామంగా బయటికి వచ్చి తమ యొక్క ఆందోళనని ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. ఇదే సందర్భంలో మెగా డిఎస్సి చుట్టూ ఉన్నటువంటి అనేక సమస్యల్లో మొట్టమొదటిది అనేక మంది లక్షలాది మంది అభ్యర్థులకు కావలసినటువంటి టెట్ విషయంలో కానీ, అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ విషయంలో కానీ 48 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలంటూ డిఎస్సికి ప్రిపరేషన్ సమయం అనేది 90 రోజులకు దాటి ఇవ్వాలని లోకేష్ గారు వచ్చిన వెంటనే ప్రిపరేషన్ సమయం అనేది నోటిఫికేషన్ టు ఎగ్జామ్స్ మధ్యలో 90 రోజుల కంటే ఎక్కువ ఉంటుందని, తప్పనిసరిగా మేము అలాంటి పరిస్థితిని, అలాంటి అవకాశాన్ని ఇస్తామని, గత ప్రభుత్వం వల్లే మేము ఎటువంటి ఆందోళన చెందేటటువంటి డిఎస్ షెడ్యూల్ని అయితే ఇవ్వమని ఆయన ఒక ప్రగాఢమైన హామీని డిఎస్ అభ్యర్థులకు ఇచ్చారు. కానీ దానిని నిలబెట్టుకోవాలంటూ ఈరోజు మెగా డిఎస్ అభ్యర్థులు అయితే తమ యొక్క పోరాటాన్ని ఎప్పటికప్పుడు నిరసన గళాన్ని ధర్నాల రూపంలో ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. ఈ విధంగా అనేక సమస్యలు డిఎస్సికి సంబంధించి ఉన్నటువంటి అనేక సమస్యల మీద డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు ధర్నాలు చేస్తూనే ఉన్నారు. అలాగే డిగ్రీలో ఏదైతే 50% నిబంధనతో వేలాది మంది అప్లికేషన్ పెట్టుకోవడానికి అనర్హతగా ఉన్నారో దానిని కూడా వెంటనే ఎన్సిటిఈ గెజెట్ ప్రకారం డిగ్రీలో 50% నిబంధనని ఓసీలకు తొలగించాలని, అది 45% చేయాలని కూడా వాళ్ళు ప్రధాన ఎజెండాలో చేర్చారు. ఏది ఏమైనప్పటికీ ఎక్కడ చూసినా మెగా డిఎస్సి చుట్టూ ఉన్న సమస్యల మీద మెగా డిఎస్ అభ్యర్థులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి తమ యొక్క నిరసన గళాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. గృహిణులుగా ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ధర్నాల్లో పాల్గొనడం కూడా
ఒక పక్క ఇది గమనార్హంగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం తమ సమస్యల పట్ల అవగాహన కల్పించుకొని తమ సమస్యలని విని మాకు సమన్యాయం చేయాలని, సమస్యలన్నీ పరిష్కరించి అందరికి ఆమోదయోగ్యమైనటువంటి ఒకే జిల్లా ఒకే పేపర్ విధానాన్ని తీసుకురావాలని, అదే సందర్భంలో 2 లక్షలకు పైగా క్వాలిఫైడ్ కానటువంటి అభ్యర్థులందరికీ టెట్ నిర్వహించే అవకాశం కల్పించాలని, అలాగే ఏజ్ రిలాక్సేషన్ 48 సంవత్సరాలకి పెంచి గత 7 సంవత్సరాల్లో ఒక డిఎస్సి కూడా లేకుండా 7 సంవత్సరాల వయసును కోల్పోయినటువంటి డిఎస్సి అభ్యర్థులు కోరుకుంటున్నారు. అలాగే 2024 డిఎస్సిలో అప్లికేషన్ పెట్టి ఆ రోజుకి ఏజ్ సరిపోయి అర్హత కలిగి అప్లికేషన్ పెట్టినటువంటి అభ్యర్థులు 2025 డిఎస్సిలో అర్హతని కోల్పోయినట్లుగా అప్లికేషన్ పెట్టడానికి అవకాశం లేకుండా నిబంధనలు వచ్చాయి కనుక దీన్ని వెంటనే తొలగించి మాకు అవకాశం ఇవ్వాలని వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకంటే 2024 డిఎస్సిని క్యాన్సిల్ చేసి మనం 2025 డిఎస్సిగా మెగా డిఎస్సికి రూపాంతరం చెందింది కనుక 2024 డిఎస్సికి అర్హత సాధించిన ప్రతి అభ్యర్థికి కూడా 2025 డిఎస్సిలో కూడా అర్హతను ఇవ్వాలంటూ ప్రధానమైన ఎజెండాలో చేర్చి పోరాడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ మెగా డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఏదో ఒక ప్రాంతంలో ఎల్లప్పుడూ తమ యొక్క నిరసన గళాన్ని తెలియజేస్తూ తమ సమస్యల పట్ల పోరాటాన్ని అయితే కొనసాగిస్తున్నారు. దీనిని వెంటనే ప్రభుత్వం అనేది గ్రహించి మా సమస్యల పట్ల సమన్యాయంతో ధర్మబద్ధమైనటువంటి మా హక్కుల్ని కాపాడి మాకు న్యాయం చేయండి ప్రభు అంటూ ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ ప్రాధేయపడుతున్నారు. ఈ విధంగా ధర్నా అనేది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. అది కూడా ఈదురుగాలులు సైతం లెక్క చేయకుండా మహిళా అభ్యర్థులతో సహా వందలాది మంది డిఎస్ అభ్యర్థులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఎన్టీఆర్ సర్కిల్లో ఎన్టీఆర్ సాక్షిగా ఎన్టీఆర్ యొక్క ఆశీస్సులతో మా సమస్యలన్నీ పరిష్కరించాలని మెగా డిఎస్ అభ్యర్థులందరూ కూడా ఎన్టీఆర్ కోడల్లోనే విజయనగరంలో ఈ ధర్నా నిర్వహించడం అనేది మరొక గమనార్హం. ఈ విధంగా వారి సమస్యల పట్ల ప్రభుత్వం అనేది సానుకూలంగా స్పందించి వారికి న్యాయం చేయాలని మరొకసారి మెగా డిఎస్ అభ్యర్థులందరూ కోరుకుంటున్నారు. ఈ విధంగా డిఎస్సి చుట్టూ ఉన్నటువంటి అనేక సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించి మెగా డిఎస్ అభ్యర్థులందరికీ కూడా న్యాయం చేయాలని డిఎస్ అభ్యర్థులందరూ కూడా తమ యొక్క నిరసన ద్వారా ఆవేదనని తమ యొక్క హక్కుల్ని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. టెట్ వెంటనే వేయాలని, లక్షలాది మందికి డిఎస్సిలో అవకాశం ఇవ్వాలని, ఏజ్ రిలాక్సేషన్ పెంచాలని, అలాగే డిఎస్సి నోటిఫికేషన్ నుంచి ప్రిపరేషన్కి కనీసం 90 నుంచి 120 రోజుల సమయం కావాలని, ఏదైతే డిగ్రీలో 50% నిబంధన వల్ల అనర్హతకు గురవుతున్నారో దానిని తొలగించి వెంటనే అవకాశం ఇవ్వాలని, ఇలా అనేక సమస్యలన్నింటిని కూడా న్యాయబద్ధంగా మాకు పరిష్కరించి సమన్యాయం చేయండి ప్రభు అంటూ ప్రభుత్వాన్ని డిఎస్ అభ్యర్థులు తమ యొక్క నిరసన గళాన్ని తెలియజేస్తూ ధర్నా చేశారు. ఏది ఏమైనప్పటికీ మెగా డిఎస్ చుట్టూ ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించి మెగా డిఎస్ అభ్యర్థులందరికీ న్యాయం జరగాలని మరొకసారి కోరుకుంటూ, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అందరి చేత సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయం ఏదైతే టెట్ కావాలని, డిఎస్సి ప్రిపరేషన్ సమయం పెంచాలని, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఈ వీడియో కింద సవివరంగా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అందరికీ మంచి జరగాలని మరొకసారి కోరుకుంటూ ఓకే, థ్యాంక్ యూ.